అందరికీ నమస్కారం. శ్రీచరణ స్టూడియోస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే శివశక్తి ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ కళ్యాణ్ కుమార్ గారితో మనం హిందూ ధర్మం గురించి కొన్ని విషయాలు చర్చిద్దాం. అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. నమస్కారం అండి. ఈ హిందూ ధర్మం కోసం మీరు ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు? ఈ శివశక్తి ఆర్గనైజేషన్లో ఎప్పటి నుంచి మీరు వర్క్ చేస్తున్నారు? ఒక్కసారి మా ప్రేక్షకులకు తెలియపరచండి సార్. నమస్తే అండి. ఈ శివశక్తి ఆర్గనైజేషన్ నేను 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ హిందుత్వం మీద మన భారతదేశంలో ఉన్న హిందువులని మత మార్పిడి చేయడానికి, లవ్ జిహాద్ చేయడానికి అనేక విదేశీ స్వదేశీ అంతర్గత శక్తులు పనిచేస్తున్నాయి. సో వీటిని చూసి నాకు చెలించి ఈ ధర్మం కోసం పనిచేయకపోయేది ఉంటే ఒక 30-40 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులకు ఏ గతి పట్టిందో మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి ఇంతకుముందు జాబ్ చేసేవాడిని. తర్వాత పూర్తిగా ఈ హిందుత్వ కార్యక్రమాలకే వచ్చేసాను. ప్రస్తుతానికి శివశక్తిలోనే ఫుల్ టైం కార్యకర్తగా, ఫుల్ టైంగా హిందుత్వం కోసం పనిచేస్తున్నాను. హిందూ మతం గురించి ఎనలేని కృషి చేస్తున్నారు. అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ఈ సనాతన ధర్మం గురించి మీరు చెప్పడం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అసలు ఈ హిందూ మతం ఎందుకు ప్రమాదంలో ఉంది సార్? దీనికి కారణం ఏమిటి? హిందూ మతం ప్రమాదంలో ఇప్పుడు లేదండి. గత 1000 సంవత్సరాలుగా హిందూ మతం ప్రమాదంలోనే ఉంది. ఎప్పుడైతే భారతదేశానికి విదేశీ పాషాండ మతాలు ఏవైతే ఉన్నాయో అవి దాడి చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి హిందుత్వం ప్రమాదంలోనే ఉంది. భారతదేశంలో హిందువులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, బర్మా ఇంతవరకు హిందుత్వం వ్యాపించి ఉండేది. కానీ ఇప్పుడు అందులో సగం భూభాగాన్ని మనం కోల్పోయినాం. ఇప్పటికీ ఉన్నటువంటి భారతదేశంలో కూడా మిగతా భూభాగాన్ని కూడా మనం కోల్పోయినాం. కాబట్టి హిందుత్వం గత 1000 ఏళ్ళుగా పోరాడుతూ ఇవాళ మీరు నేను మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మనలో పోరాటం ఉంది, కానీ దాన్ని విస్తృతపరచకుండా కుచించుకుపోయేటటువంటి పోరాటంగానే మిగిలిపోతుంది. హిందుత్వాన్ని ఇంకా విస్తృతపరచాలనేటటువంటిది నా ఉద్దేశం. ఇది ఖచ్చితంగా హిందుత్వం అనేది ప్రస్తుతానికి ప్రమాదంలో ఉంది. నిన్న బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలు చూసినా కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద ఈ రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నటువంటి విచక్షణ రహితమైనటువంటి దాడి ప్రతి న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు వస్తూనే ఉంది. సో ఆ పరిస్థితి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు రాకూడదు అనేటటువంటి ఉద్దేశంలోనే మేము వర్క్ చేస్తాం. ఈ హిందుత్వాన్ని ఎవరు కాపాడుకోవాలంటారు? ఇప్పుడు ప్రతి హిందువు హిందుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నెత్తినెత్తుకోవాలి. లేకపోతే కొన్ని వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలుగా, మనకు ఆచార వ్యవహారాలుగా వస్తున్నటువంటి ప్రతిదీ ఈ విదేశీ పాషాండ మతాల బారిన, తర్వాత విదేశీ శక్తుల బారిన పడి నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి హిందువు దీని గురించి ఆలోచించాలి, దీని గురించి చైతన్యం తీసుకురావాలి. హిందువులందరినీ సంఘటితపరిచి పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది ప్రతి హిందూ బాధ్యత. ఈ సమాజంలో చూసినట్లయితే అన్యమతస్థులకి వాళ్ళ గ్రంథాల పట్ల చాలా అవగాహన ఉంది. మన హిందూ మతంలో మన గ్రంథాల పట్ల ఒక రామాయణం తీసుకున్నట్లు కానీ, ఒక భాగవతం కానీ, ఒక భగవద్గీత కానీ అసలు ఏ విధమైన అవగాహన ఎవ్వరికీ లేదు. చాలా తెలియాల్సింది ఉంది సార్. దీన్ని ఎలా తెలియపరచాలంటారు? అది మనం అనుకుంటాం కానీ చాలా తప్పండి. వాళ్ళకు కూడా వాళ్ళ గ్రంథాల పట్ల అవగాహన లేదు. ఇప్పుడు మీరు ఏ క్రైస్తవునైనా తీసుకోండి, 100లో 50 మంది క్రైస్తవులకు యెహోవా దేవుడు అనేటటువంటిది తెలియదు, యేసుక్రీస్తు దేవుడు అనే తెలుసు. అసలు బైబిల్ ప్రకారంగా చూసుకుంటే యెహోవా దేవుడు అంటే క్రైస్తవులకు బైబిల్ తెలియదు. ముస్లింలకు ఖురాన్ కూడా చాలామందికి తెలియదు. ఏదైతే మసీదులో ముల్లా కానీ, తర్వాత మసీదు పెద్ద ఎవరైతే ఉన్నారో అది చెప్పిందే వాళ్ళు మసీదులలో వింటారు. తర్వాత ఈ హిందువులకి ఎంతో కొంత ఈ హిందూ గ్రంథాల మీద, రాముడి మీద, కృష్ణుడి మీద అవగాహన ఉంది. ఇవన్నీ కొన్ని వందల, వేల, లక్షల సంవత్సరాలుగా మన జీన్స్లో ఉన్నాయి. మనందరికీ కొంత అవగాహన ఉంది. కానీ ఈ గ్రంథాలు అనేటటువంటిది ఇస్లాంకి కానీ, క్రైస్తవానికి కానీ, లేదా వేరే రిలీజియన్ కానీ ఆ గ్రంథాలు ఒక్కటే. వాళ్ళ బైబిల్ మొత్తం ఒకటే. 1000 పేజీలు, 1100 పేజీలు ఉంటాయి. ఈ 1100 పేజీలు చదివితే వాళ్ళ మతం మొత్తం తెలుసుకున్నట్టే. ఖురాన్ కూడా సుమారు అన్నే పేజీలు ఉంటుంది. కానీ హిందుత్వం తెలుసుకోవాలంటే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఉపపురాణాలు, ఉపనిషత్తులు, ఇట్లా రామాయణం, భాగవతం, ఇట్లా కొన్ని వందల గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, ఒక జీవితకాలం సరిపోదు. కానీ జీవితానికి కావలసినటువంటి విలువలన్నీ హిందువులకి తమ ఆచార సాంప్రదాయ వ్యవహారాలలో ఉన్నాయి. కాబట్టి మనది జీవన మార్గం.
జీవన ధర్మం, సనాతన ధర్మం కాబట్టి మనందరికీ అవగాహన ఉంది. ఇక వాళ్ళకే నన్ను అడిగితే తెలియదు అంట, కానీ భారతదేశంలో హిందువులకు హిందుత్వం గురించి తెలుసు, హిందుత్వం అంటే ఏంటో తెలుసు. తెలియనటువంటి వాళ్ళే మతం మారుతున్నారు. మన సాంప్రదాయాల పట్ల అంటే ఒక జిఆర్ స్వామి వారు కావచ్చు, చాలామంది పీఠాధిపతులు కావచ్చు, ఈ హిందూ మతం గురించి చాలా అవగాహన ఉంది, ప్రజలకి తెప్పిస్తున్నారు, చేస్తున్నారు, వారి ప్రయత్నం వారు చేస్తున్నారు, ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. అయినా ఈ మత మార్పిడి అనేది ఆగట్లేదు. అది ఎందుకు జరుగుతుందంటారు? అంటే మనం చేరవలసినటువంటి స్థాయికి చేరట్ల. ఒక మన ప్రాంతంలో సహజంగా మనిషికి మతిమరుపు అనేది భగవంతుడు ఇచ్చిన వరము, శాపం రెండు. పాజిటివ్ విషయాలలోనేమో అది శాపం అవుతుంది, నెగిటివ్ విషయాలలో వరం అవుతుంది. మన గురువులు ఏం చేస్తున్నారంటే ఒక గ్రామాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ సెలెక్ట్ చేసుకునో లేకపోతే ఆ ఏరియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత జీవన చక్రంలో కొన్ని సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. ఏదో కష్టం వస్తుంది, అరే నేను ఇంత నమ్ముకున్నా దేవుడు ఏం చేయలేదు ఏంటి. ఆ తర్వాత అదే సమయంలో ఈ మత మార్పిడి ముఠాలు తగలడము, లేకపోతే ఏదైనా ఆశ చూపించడము, ప్రలోభాలు పెట్టడం, లేకపోతే అన్నీ బాగున్నా ఇంకా కొంత యాడెడ్ బెనిఫిట్ కోసం కొంతమంది క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుందని కూడా పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ క్రిస్టియన్ ల్యాండ్స్ కొట్లేయడానికి కన్వర్ట్ అయ్యి చర్చిలు పెట్టి పాస్టర్లుగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సో ఇట్లా స్వార్థము, ప్రలోభాలు, తర్వాత ఈ మన గురువులు చెప్పినటువంటి దాన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మర్చిపోవడం, ఈ 3 కాన్సెప్ట్లలో ఇంకా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి. ఈ మర్చిపోవడం అనేది ఎక్కువైపోతుంది. మర్చిపోవడం అనేది కాన్సెప్ట్. అయితే భీష్ముడిని ధర్మరాజు అడుగుతారు, ధర్మం ప్రచారం అంటే ధర్మం ఏ విధంగా నిలబడుతుంది అని. ధర్మం నిలబడాలంటే రాజ్యంలో ఏం చేయాలి తాత అని అడుగుతాడు. దానికి సమాధానం భారతం చెప్తుంది. భీష్ముడు చెప్తాడు, నిరంతరము ధర్మ ప్రచారము, ధర్మ రక్షణ అనేది రైలు పట్టాల్లాగా సమాంతరంగా వెళ్ళాలి. ధర్మాన్ని రక్షించేటటువంటి ఒక వర్గము, ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి ఒక వర్గము ఎల్లప్పుడూ రాజ్యంలో పనిచేస్తూనే ఉండాలి. ఖచ్చితం. ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాల తర్వాతైనా ఇదే, 1000 సంవత్సరాల తర్వాతనైనా ఇదే. పూర్వము ప్రతి ఊరికి ధర్మ ప్రచారం చేసే వాళ్ళు వస్తూ ఉండేవారు. ఇప్పుడు హరికథలు చెప్పేవాళ్ళు అనుకోండి, లేకపోతే సంక్రాంతికి బసవన్నలు తిప్పేవాళ్ళు అనుకోండి, లేకపోతే ఏదో ఒక రూపంలో స్వామీజీ వచ్చాడు, ఒక స్వామీజీ వెళ్ళిపోతే ఇంకో స్వామీజీ వచ్చేవాడు. ఈ చాతుర్మాస్యంలో 4 నెలల పాటు ఒక గ్రామంలో ఉండేవాళ్ళు, మిగతా 8 నెలలు గ్రామాలు ఊర్లు తిరిగేవాళ్ళు స్వామీజీలు. అయితే ఈ ప్రచారం అనేది తగ్గింది. ఇంకా ధర్మ రక్షణ అనేది కత్తి మీద సాములాగా అయిపోయింది. ధర్మ రక్షణ, ధర్మ ప్రచారం రెండు చేయాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే సార్, మన పిల్లల్లో అంటే ఈ యంగ్ జనరేషన్లో ఈ రామాయణం గురించి, భాగవతం గురించి, భగవద్గీతకి భాగవతానికి సంబంధం అంటే తేడా కూడా తెలియట్లేదు పిల్లలకి. దీన్ని మీకు సమాధానం ఏంటి సార్? అంటే తెలుస్తుందండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు ఇంతకు ముందుగా అంటే 80s నుంచి ఈ 1980 జనరేషన్లో అయితే ఈ గ్యాప్ వచ్చింది హిందువులకి ఉన్న వాళ్ళ యొక్క ధర్మానికి. కానీ 2010 నుంచి కొంత ఆ జనరేషన్లో మార్పు వచ్చింది. ఇప్పుడు హిందుత్వం గురించి తెలుసుకుంటున్నారు, భారతం, భాగవతం, రామాయణం నేర్చుకుంటున్నారు. భగవద్గీత నేర్చుకునేటటువంటి వాళ్ళు చాలా సంఖ్యలో పెరిగారు. కొన్ని వందల వేల వాట్సాప్ గ్రూపులలో కూడా భగవద్గీత క్లాసులు చెప్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళే కొన్ని వందల మందికి, వేల మందికి నేర్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. స్వామీజీలు కానీ, ఇప్పుడు చింజియార్ స్వామి వారు కానీ, లేకపోతే గణపతి సచ్చిదానంద స్వామి వారు కానీ, ఇట్లా కొన్ని వందల మంది స్వామీజీలు కూడా భగవద్గీత ప్రచారం చేస్తున్నారు, రామాయణం ప్రచారం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 మంది వేద పండితులు వాళ్ళ అకాడమిక్ ఇయర్ని పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. ఇంతకు ముందు మీద పోల్చుకుంటే 1980, 90sలో తల్లిదండ్రులు పిల్లలకి ఏమని చెప్పేవాళ్ళంటే చదువు, ర్యాంకులు, జాబు, ఉద్యోగం సంపాదిస్తేనే భవిష్యత్తు, లేకపోతే డబ్బు లేకపోతే జీవితం లేదు అనేటటువంటి మోటోలో ఉండేది. బట్ ఇప్పుడు సమాజంలో చదువుతో పాటు అన్ని రకాల నేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వేద పాఠశాలల్లో కూడా విద్యార్థులు పెరిగారు. ఇప్పుడు కొంత మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు అసలు మన హిందూ మతం అంటే ఏంటి, ఈ సనాతన ధర్మం గురించి మీరు చెప్పవలసిన విషయాలు కొన్ని చెప్పండి సార్. హిందూ మతం, సనాతన ధర్మం అనేది సింపుల్ కాన్సెప్ట్ అండి. కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక ధర్మం, మోస్ట్ అనాదిగా వస్తున్నటువంటి ధర్మం, ఒక జీవన విధానం. నువ్వు బతుకు, ఎదుటోని బతికించు, లివ్ అండ్ లెట్ లివ్ అనేటటువంటి సింపుల్ కాన్సెప్ట్తో
నీకు ఇష్టమైనటువంటి ధర్మాన్ని, నీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, నీకు ఇష్టమైనటువంటి ఆచార వ్యవహారాన్ని ఎదుటివాడికి కష్టం కలగకుండా, ఎదుటివాడిని బాధ పెట్టకుండా, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టకుండా నీ లోపల నువ్వే భగవంతుని చూసుకుంటూ ఉండేటటువంటి ఒక జీవన విధానం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం కిందకి వస్తుంది. లివ్ అండ్ లెట్ లివ్. మిగతా మతాల కాన్సెప్ట్లు ఎలా ఉంటాయి అంటే నీ మతంలోకి వాడిని మార్చు, నీ మతంలోకి వాడిని మార్చకపోతే కనుక నీకు స్వర్గం రాదు, వాడికి స్వర్గం రాదు, మా దేవుణ్ణి నమ్ముకోకపోతే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అనేటటువంటి ఒక మోటోతోని సామ్రాజ్యవాదము, రాజ్యాధికారము, ఎదుటి మతాల వాళ్ళని ఎదుటి వ్యక్తుల మీద పడి దాడి చేసి దోచుకునేటటువంటి వ్యవహారంగా మిగతా మతాలు, పాషాణ మతాలు విస్తరిస్తున్నాయి. కానీ హిందూ మతం మొదటి నుంచి అలా లేదు. కాబట్టి భారతదేశం ఏ ఇతర దేశం మీద ఇంతవరకు దాడి చేసినటువంటి చరిత్ర మీరు ఎప్పుడైనా చూసారా? భారతదేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్టుగా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్లో కానీ చైనాలో కానీ దాడి, కానీ మిగతా దేశాల వాళ్ళు మన దేశం మీద ఎందుకు దాడి చేశారంటే వాళ్ళ మతం, వాళ్ళ ఆచారము, సామ్రాజ్యవాదం, రాజ్యాధికారం. మన దగ్గర అలా లేదు. నీ ప్రశాంతంగా నువ్వు బతుకు, ఎదుటి వాళ్ళు కూడా ప్రశాంతంగా బతకనివ్వు అనేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ మీదనే మనకు అన్ని కాన్సెప్ట్లు ముందుకెళ్తాయి మన హిందుత్వంలో. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మనకి కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, దసరా, దీపావళి, గణేష్ చతుర్థి. ఎందుకు మన ప్రభుత్వం దసరా పండగకి ఉత్సవాలు జరుపుకోవద్దు అంటే దివాళీకి క్రాకర్స్ కొంచెం పొల్యూషన్ లేకుండా కాల్చండి, గణేష్ చతుర్థికి డీజే సౌండ్ పెట్టద్దు, ఎక్కువ చేయొద్దు అని ఎందుకు మన ఫెస్టివల్స్కి ఎందుకు ఆంక్షలు పెడుతుంది సార్? అంటే ఈ దేశంలో హిందువులు అనేటోళ్ళు అనాథలు. గట్టిగా మాట్లాడుకుంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే హిందువులు అనాథలు. ఇప్పుడు వేరే ఏదైనా దేశాలలో వాళ్ళ మీద కనుక దాడి జరిగితే ఇప్పుడు వాళ్ళు పారిపోవడానికో వాళ్ళ మీద, ఇప్పుడు సింపుల్గా మీకు ఎగ్జాంపుల్తో చాలా చెప్పాలంటే ఈ ఇజ్రాయెల్ అనేది హమాస్ మీద దాడి చేస్తుంది, గాజా స్ట్రిప్ మీద దాడి చేస్తుంది. దానికి సపోర్ట్గా హిజ్బుల్లా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, హౌతీ తిరుగుబాటుదారులు లెబనాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ముస్లింల మీద యూదా మతం వాళ్ళు అయినటువంటి వాళ్ళు దాడి చేస్తున్నారు. అందుకని ఈ మిగతా ఇస్లామిక్ వర్గాలు, ఇరాన్ కానీ లెబనాన్ కానీ ఈ హిజ్బుల్లా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎక్కడైనా క్రైస్తవుల మీద దాడి జరిగింది అనుకోండి, అమెరికా, యూకే, యూరోప్ కంట్రీస్, చర్చెస్ స్పందిస్తాయి. బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరుగుతుంది. ఏ దేశం స్పందించింది? అఫీషియల్గా ఇండియా కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇండియా ఇస్ సెక్యులర్ కంట్రీ. ఈ దేశంలో హిందువులు అనేటటువంటి వాళ్ళు, ఈ ప్రపంచంలో హిందువులు అనేటటువంటి వాళ్ళు అనాథలకి హక్కులు ఏముంటాయి? రిస్ట్రిక్షన్సే ఉంటాయి. నువ్వు అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు. అందుకనే హిందూ పండుగలకు కానీ హిందూ సాంప్రదాయాలకు కానీ ఈ ప్రభుత్వము, ఈ ప్రభుత్వ వ్యవస్థలు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థలు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టే పరిస్థితి తప్ప హిందువులకు అనేటటువంటి స్వేచ్ఛ గురించి మేము పోరాటం చేసేది. ఒక ముస్లిం నెత్తి మీద టోపీ పెట్టుకొని, ఒక గోను సంచులు ఉల్లిగడ్డలు పెట్టుకొని, రోడ్డు మీద ఎక్కడైనా గోను సంచి వేసుకొని ఉల్లిగడ్డలు అమ్ముకొని ధైర్యంగా వ్యాపారం చేసుకోగలరు. అట్లా వాడిని ఎవడైనా మున్సిపాలిటీ ఎవడో పోలీసోడో ఇక్కడ ఎందుకు కూర్చున్నారా అని అడిగితే చుట్టూ టోపీ పెట్టుకున్న వాళ్ళు 10 మంది వస్తారు. ప్రభుత్వ అధికారులే వాడిని అడిగేటటువంటి సాహసం చేయరు, ఎందుకంటే వీళ్ళు మన మీద పడతారని. కానీ హిందువులకు ఆ విధమైనటువంటి స్వేచ్ఛ లేదు. వాడిని తరిమేయడానికి పక్కనోడే రెడీగా ఉంటాడు. సో హిందువులలో ఐకమత్యం లేకపోవడం ఒకటి, 2 హిందువుల్ని ఎవడు ఏమన్నా అడిగేటటువంటి దిక్కు లేదు అనేటటువంటి కారణంతోనే హిందువులకి ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు చెప్పినటువంటి దీపావళి అనేది, ఇప్పుడు వాళ్ళు క్రిస్మస్ కానీ జనవరి 1 కానీ ఏ నాయకులకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ చేయాలన్నా కూడా క్రాకర్స్ కాలుస్తారు. కానీ హిందువులకు మాత్రమే ఈ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ హిందువులందరూ యునైట్గా ఉండాలి, చైతన్యవంతమై ఉండాలి, మెలిసి నువ్వు ఆ కులము నేను ఈ కులము అనేటటువంటి భేదాభిప్రాయాలు లేకుండా, నువ్వు ఆ సాంప్రదాయం ఈ సాంప్రదాయం అనే భేదాభిప్రాయాలు కాకుండా మనందరం కలిసే ఉండాలి. సావర్కర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, భారతదేశానికి విదేశీయులు దాడి చేయడానికి వచ్చినప్పుడు వాడు నువ్వు శైవుడువా, వైష్ణవుడువా, ఎస్సీనా, ఓసీనా, బ్రాహ్మణుడువా, సిక్కువా, జైనువా, బుద్ధిస్టువా అని ఏ విధమైనటువంటి తారతమ్యాలు చూడలేదు. నువ్వు విగ్రహారాధికుడివి, నువ్వు అల్లాని నమ్మలేదు, లేకపోతే నువ్వు జీసస్ నమ్మలేదు అనే ఏకైక కారణంతోనే చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, చంపేశారు, ఇట్లా చేశారు. సో హిందువులు ఈ వర్గ భేదాలు, కుల భేదాలని పక్కన పెట్టి యునైట్గా ఉంటేనే భావితరాలలో హిందువులు అనేటటువంటి వాళ్ళు, మన పూర్వీకులు కట్టినటువంటి దేవాలయాలు, సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడతాయి.
మన దేశంలో సైంటిస్టులు ఉన్నారు కదా సార్, ఆ సైంటిస్టులు అనేది నిజమే అంటారా? సనాతన ధర్మము సైన్స్ ఒకటే అని చెప్తున్నారు, దీనికి మీ సమాధానం? దీనికి చాలా రీసెర్చ్ ఉందండి, నేను చెప్పక్కర్లేదు. నేను చెప్తాను, సింపుల్గా ఒకటైతే చెప్పగలను. ఆ, ఇప్పుడు సుశ్రుతుడు అనేటటువంటిది వరల్డ్ ఫస్ట్ సర్జన్. ఒక వెంట్రుకను కూడా నిట్ట నిలువుగా చీల్చగలిగినటువంటి సన్నటి పరికరాలు సుశ్రుతుడి దగ్గర ఉండేవి అనేది రికార్డెడ్ ఎవిడెన్సెస్. ఇట్లాంటి ఎవిడెన్సెస్ మీకు ఇంటర్నెట్లో కానీ దీని గురించి అన్వేషించేటటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకంగా దొరుకుతాయి. అయితే ఇప్పుడు సైంటిస్టులు అంటున్నారు, మనకు విమాన శాస్త్రం అని ఒకటి ఉంది. 1898లో బాంబే పోర్ట్లో, బాంబే బీచ్లో తల్పడే అనేటటువంటి శివజీ తల్పడే అనేటటువంటి వ్యక్తి ఒక ఏరోప్లేన్ ఎగిరేశారు. దాని తర్వాత ఆ సంబంధించినటువంటి రికార్డ్స్ తీసుకుని వెళ్ళి, దానికి సంబంధించిన టెక్నాలజీ తీసుకుని వెళ్ళి రైట్ బ్రదర్సు దాన్ని ఏరోప్లేన్ ఎగిరేయడానికి వాడారు. అయితే ఈ తల్పడే అనేటటువంటి వ్యక్తి మైసూర్ మహారాజా దగ్గర నుంచి తీసుకున్నాడు, ఏది విమాన శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం తీసుకొని దాన్ని రికార్డ్గా దాని మీద రీసెర్చ్ చేసి దాని మీద ఏ విధంగా అయితే విమానాలు ఎగిరేయాలి అనేటటువంటి ఒక చేశారు, రీసెర్చ్ వర్క్ చేశారు. ఆయన సైంటిస్ట్గా మనం ఇప్పుడు భావించాలి. 1800లో ఆయన సైంటిస్ట్ అనేవారు, పండితుడు అనేవారు. ఇప్పుడు మనం సైంటిస్ట్ అని ఆధునిక భాషలో మాట్లాడుతున్నాం. అయితే ఈ మైసూర్ మహారాజుకి వచ్చినటువంటి ఈ విమాన శాస్త్రం అనేటటువంటి గ్రంథము కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్నటువంటి మన వాళ్ళ వంశపారంపర్యంలో వస్తున్నటువంటి గ్రంథం. అయితే ఈ శివజీ తల్పడే గారు రాసినటువంటి ఈ గ్రంథం, రీసెర్చ్ చేసిన ఈ విమాన శాస్త్రం అనే గ్రంథంలో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి సిలిండర్ షేపు ఫ్లైట్స్ ఉన్నాయి కదా, దీని మీద రీసెర్చ్ చేసిన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన చెప్పారు, ఈ సిలిండర్ షేప్ ఉన్నటువంటి ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇదే అన్నిటికంటే చీప్, అంటే చాలా తక్కువ స్థాయి ఫ్లైట్ అనమాట. అది మామూలుగా ఈ స్క్వేర్ ఆకారంలో ఉన్నటువంటి ఫ్లైట్లు అనేది చాలా క్వాలిటీగా చాలా తక్కువ ఖర్చులో ఎగురుతాయి అనేటటువంటిది ఆ రీసెర్చ్లో భాగం. సో మన దగ్గర సైంటిస్టులు ఉన్నారు, రీసెర్చ్లు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. మనది సువిశాల సుసంపన్నమైనటువంటి పాడి పంటలు సమృద్ధిగా, ధన సంపద సమృద్ధిగా ఉన్న దేశం. మన దగ్గర అన్నీ ఉన్న తర్వాత రీసెర్చ్ స్టార్ట్ చేశారు కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాతే. సో సైన్స్ అంతా మనది తీసుకెళ్లే జర్మనీలో యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశారు. అదర్ కంట్రీస్లో మన కల్చర్ గురించి చాలా రెస్పెక్ట్ ఉంది, అంటే మన ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ వాళ్ళు చాలా బాగా పాటిస్తారు. మన దేశానికి వచ్చేసరికి మన కల్చరు అంటే మీరు చూసుకున్నట్లయితే చాలా వరకు ఎక్కువ మంది అయితే పాటించరు. మీరు చూసుకున్నట్లయితే గుడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య కంటే పార్టీలకు పబ్బులకు వెళ్ళే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది మన దేశంలో. నేను మీలాగా మాట్లాడే వాళ్ళు, మీలాగా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నేను గమనించింది ఏంటంటే, గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పబ్బులకు పార్టీలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పబ్బులకు పార్టీలతో పాటు గుళ్ళకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, గుళ్ళకు వెళ్ళేతో పాటు పబ్లకు పార్టీలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. బట్ ఖచ్చితంగా 100% గుడికి వెళ్ళే వాళ్ళు, 100% పార్టీకి వెళ్ళే వాళ్ళు జస్ట్ 10% ఉంటారు. 10% ఉంటారు ఏ సమాజంలోనైనా. బట్ దాన్ని మనం వాళ్ళ ఎంటర్టైన్మెంటు, వాళ్ళ ఆలోచన విధానం చూసుకుంటున్నారు, సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. బట్ దాన్ని బ్యాలెన్స్ చేస్తేనే బాగుంటుంది. కంప్లీట్గా ఈ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడకుండా మన పూర్వీకులు మనకిచ్చినటువంటి సంపద, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తేనే మనము బాగుంటాం, మన భావితరాలు కూడా బాగుంటాయనే బేసిక్ కాన్సెప్ట్తో యువత అందరూ ఆలోచించాలనేది నా కాన్సెప్ట్. అసలు మన ఆచారాలు సాంప్రదాయాల గురించి ఈ జనరేషన్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఫస్ట్ తల్లిదండ్రులు పాటించాలండి. తల్లిదండ్రులు పాటిస్తేనే పిల్లలకు వస్తుంది. తండ్రి తాగుబోతుడు అయితే ఆటోమేటిక్గా 90% ఛాన్స్ ఉంది పిల్లలు తాగుబోతు అవ్వడానికి. అదే తండ్రి కనుక పొద్దున 6 గంటలకు లేచి మన సూర్య నమస్కారం చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని కనీసం ఇంట్లో దీపం పెట్టుకుని పిల్లలకు కూడా ఆ వ్యవహారం అనేది వస్తుంది. అది కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఎందుకు ఇక్కడ దాకా వచ్చినాయి, ఎక్కడ బ్రేక్ కాకుండా అంటే ఇట్స్ ఎ ప్రాక్టీస్ అనమాట. తండ్రి పాటించాడు, తాత పాటించాడు, ముత్తాత పాటించాడు, కొడుకు పాటించాడు, మనవడు పాటించాడు. అంటే ఇట్లా ఒక తరతరాలుగా ముందుకు వస్తున్నాయి. మన చాలా ఫ్యామిలీస్లో నేను చూశాను, తాత ముత్తాతలు పూజించినటువంటి వెండి రాముడు, బంగారు రాముడు, తర్వాత యంత్రాలు,
శంఖాలు, శ్రీచక్రాలు ఇప్పటికీ మా తాత 200 సంవత్సరాల క్రితం రాముడి విగ్రహం చేయించి దీనికే పూజించాడు అని కొడుకు కూడా దాన్ని పూజిస్తున్నాడు. అంటే ఇట్లా ప్రాక్టీస్లోనే వస్తుంది. తల్లిదండ్రులు ఏదైతే ఆచరిస్తారో వాళ్ళ పిల్లలు కూడా అదే ఆచరిస్తారు. కొంచెం తక్కువ ఆచరించవచ్చు. తల్లిదండ్రులు ఒక 100 ఆచరిస్తే పిల్లలు ఒక 70-80 ఆచరించవచ్చు. కానీ వీళ్ళు మొత్తానికి ఆచరించకపోతే పిల్లలు మాత్రం మైనస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులు కూడా మన గ్రంథాలు తీసుకోవడము, కొనుక్కోవడము, చదువుకోవడము. యూట్యూబ్లో చాలా సబ్జెక్ట్ ఉంది. బయట ఎక్కడ సమాచారం అనేది ఈ కాలంలో చాలా వ్యాస్ట్గా దొరుకుతుంది. ఇంతకు ముందులాగా చాలా వెతికి దొరకబట్టాల్సిన అవసరం లేదు. మనకి ఏది కావాలన్నా గూగుల్లో ఎతికినా దొరుకుతుంది, యూట్యూబ్లో ఎతికినా దొరుకుతుంది. కాబట్టి తెలుసుకొని హిందుత్వం ఏంటి, మన ఆచారం ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి తెలుసుకొని తల్లిదండ్రులు పాటిస్తే ఆటోమేటిక్గా పిల్లలకు వచ్చేస్తాయి. ఆచారాలు అనేది కనుమరుగైపోతున్నాయి, అంటే కనపడట్లేదు. సో పూర్వకాలంలో ఉన్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో మనకి అసలు అవి చూద్దామన్నా కనపడట్లేదు. అంటే కాలం అనేటటువంటిది కొంత దాంట్లో మార్పు చెందుతూ ఉంటుందండి. ఒక సర్కిల్ లాగా ఇంతకుముందు ఉన్నవి ఇప్పుడు ఉండవు. దాన్ని రూపాంతరం చెందుతాయి. శక్తి నిత్యత్వ నియమం లాగా రూపాంతరం చెందుతాయి. ఇప్పుడు ఆచారాలు వేరుగా వస్తుంటాయి. ఇప్పుడు సార్ అన్యమతస్థులకి సపరేట్గా అనేది ఒక వారం ఉంటుంది. ఇప్పుడు ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు. మన హిందూ మతానికంటూ అది ఒక వారం అంటూ ఏం లేదు. ప్రతిరోజు వారంతో సమానమే కదా. ఈ వారము అనేది వాళ్ళు కంపల్సరీ ఆ వారమే మా దగ్గరికి రావాలి, ఆ వారమే మా దేవుణ్ణి స్మరించాలి అని ఇలా రుద్దుతూనే ఉంటారన్నమాట. అలా రుద్దడం వల్ల వాళ్ళకి మైండ్లో అది అలవాటు అయిపోతుంది. సో దాని గురించి మీరేం? అది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఏదైనా కంపెనీస్ ఎవ్రీ వీక్ ఒక మీటింగ్ పెడతారు. రివ్యూ మీటింగ్స్ అనుకోవచ్చు, ఇంకేదైనా మీటింగ్స్ అనుకోవచ్చు. ఎందుకు? ఆ కంపెనీని విస్తృతపరచడానికి, ఎలాబరేట్ చేయడానికి. అట్లనే ఆ మతాలు కూడా ఆ మతాన్ని ఎలాబరేట్ చేయడమే వాళ్ళ మతకాంక్ష. ఒక కంపెనీ లాగా, ఒక బిజినెస్ లాగా, ఒక రాజ్యాధికారం, సామ్రాజ్య అధికారంతో ఆ మతాలు స్టార్ట్ అయినాయి. కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఆదివారం బైబిల్లో స్పష్టంగా రాసి ఉంటుంది, వారానికి ఒక రోజు, అది ఆదివారం అని వాళ్ళు పెట్టుకున్నారు. పని దినములు 6 రోజులు, దేవుడికి ప్రార్థన చేయడానికి ఒక రోజు. ఆ ఒక్కరోజు ఎవడైనా పని చేస్తే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపమని చెప్పేసి బైబిల్ చెప్తుంది. బైబిల్లో ఉంది. అంటే ఆ ఒక్కరోజు పని చేయొద్దు, ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి, బైబిల్లో ఉంటుంది, కంపల్సరీ. అట్లనే జుమ్మే శుక్రవారం కనుక నమాజు చేయనటువంటి ముస్లిం నరకానికి వెళ్ళిపోతాడు, వాడికి స్వర్గం రాదు అని అదొక మోటో. ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా నువ్వు ఒక వారానికి ఒక రోజు ప్రార్థన కేటాయించుకోవాలని బైబిల్లో ఉంటుంది. శుక్రవారం రోజు నమాజ్ చేయాలని ఖురాన్లో స్పష్టంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి స్టిక్ అయిపోయారు. మనది సామ్రాజ్యవాదము, మన మతాన్ని విస్తరించాలనేటటువంటి కాంక్షతో పుట్టిన ధర్మం కాదు మనది. ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ఉద్ధరే ఆత్మ ఎవరిని వాడు ఉద్ధరించుకోవడానికి మన ధర్మాన్ని సపరేట్ గా ఒక వారం అనేది మనకేం సపరేట్ లేదు. ప్రతిరోజు నిత్య పూజ ఉంటుంది, నిత్య దీపారాధన, నిత్యం దేవుణ్ణి స్మరణ, నిత్యం దేవుణ్ణి స్మరించుకోవాలి, నిత్య దీపారాధన చేసుకోవాలి, నిత్య పూజ చేసుకోవాలి అనేటటువంటిది మన సాంప్రదాయం. సో మన వాళ్ళు ఏంటంటే దాన్ని నెగ్లిజెన్స్ చేస్తున్నారు. పూజ అంటే ఏంటంటే పూజ చేసినటువంటి వాడు పూజింపబడతాడండి. రోజు భగవంతుడికి పూజ చేసినటువంటి వాడు సమాజంతో పూజింపబడతాడు. ఇది విశ్వం అంతా గివ్ అండ్ టేక్ అనేటటువంటి కాన్సెప్ట్లోనే ఉంటుంది. నువ్వు ప్రకృతికి ఏది ఇస్తే ప్రకృతికి నీకు అది ఇస్తుంది. నువ్వు ఒక విత్తు నాటితే మొక్క ఇస్తుంది. అట్లనే నువ్వు సమాజానికి ఏదైనా సహాయం చేస్తే సమాజం నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఒకరికి హెల్ప్ చేస్తే ఇంకో రూపంలో ఆ హెల్ప్ నీకు భగవంతుడు ఇస్తాడు. అంటే ప్రకృతి అనేది మొత్తం గివ్ అండ్ టేక్ కాన్సెప్ట్. కాబట్టి నువ్వు కర్మ చేస్తున్నావు, పూజిస్తున్నావు. ఎవరిని పూజిస్తున్నావు? భగవంతుని పూజిస్తున్నావు, ప్రకృతి. సో ప్రకృతి నుంచి నీకు గౌరవము, పూజ సమాజం నుంచి నీకు దక్కుతుంది అనేటటువంటి కాన్సెప్ట్లో పెట్టారు మన వాళ్ళు. అందుకే పూజ చేయాలి. అదేం ఖచ్చితంగా పూజ చేయకపోతే నువ్వు నరకానికి పోతావు అనే కాన్సెప్ట్ అయితే మన హిందూ ధర్మంలో లేదు. నువ్వు సమాజంలో గౌరవంగా బతకాలి అనుకున్నప్పుడు నువ్వు నిత్యమైనటువంటి ఒక కర్మ చేయాలి. ఆ కర్మే పూజ. ఆఫీస్కి బాస్ లేట్గా వస్తే తిడతాడు అన్న ఒక భయం ఉంటుంది. దేవుడికి దీపం పెట్టాలనే కాన్సెప్ట్ ఇంకా జనాల్లో రావట్లేదు. అంటే దేవుడికి దీపం దేవుడి కోసం కాదండి, మన కోసం పెట్టుకోవాలి. దీపం అనేటటువంటిది మన కోసం, పూజ అనేది మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం. అంతే తప్ప అది మూఢనమ్మకాల రూపంలోకి వెళ్లకుండా ఆత్మజ్ఞానం కోసం స్వచ్ఛమైన మనసుతో చేయవలసినటువంటి కార్యక్రమం.
అయినా సరే మన భారతదేశంలో అన్యమతస్థుల పెత్తనం చాలా ఉంది సార్. ఇన్ని ప్రచారాలు జరుగుతున్నా, ఇన్ని సాంప్రదాయాల గురించి ఇప్పుడు మీరు శివశక్తి ద్వారా మీరు చెప్తున్నా, ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నా, ఈ మత మార్పిడి అనేది ఎందుకు ఆగట్లేదంటారు? అంటే ఇప్పుడు మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ మతం మారుతుంటారు, మళ్ళీ వెనక్కి వస్తుంటారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అది నిరంతరం చేయాలండి. అది ఇప్పుడు చేసి ఒక 50 సంవత్సరాల క్రితం చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆర్య సమాజీయులు శుద్ధి కార్యక్రమం ద్వారా మతం మారినటువంటి కొన్ని లక్షల మంది హిందువుల్ని మళ్ళీ హిందుత్వంలోకి ఆర్య సమాజ్ వాళ్ళు తీసుకొచ్చారు. హిందూ మహాసభ వాళ్ళు కూడా కొన్ని వందల మందిని వెనక్కి తీసుకొచ్చారు. 100 సంవత్సరాల నుంచి ఆర్ఎస్ఎస్ హిందుత్వం కోసమే పోరాడుతుంది. కానీ ఇంకా ఎందుకు కాలేదు అంటే చెయ్యవలసినంత చెయ్యలేదు. 2 ఇంకా చెయ్యవలసింది చాలా ఉంది, చేస్తూనే ఉండాలి. ఈ ఏదో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆపేసేది కాదు. ధర్మ రక్షణ, ధర్మ ప్రచారం, ప్రతి హిందువు ఈ 2 కేటగిరీలలో ఒక కేటగిరీని ఎంచుకోవాలి. నాకు ఇవి 2 చాలు కాదు, లేకపోతే వీడికో ఆర్థికంగానో సామాజికంగానో సహాయం చేయి. ధర్మ రక్షణ చేసేవాడికో, ప్రచారం చేసేవాడికో ఆర్థికంగానో ఎథికల్గానో హెల్ప్ చేయి. లేకపోతే ఈ 2లో ఏదో ఒక భాగం తీసుకో. ఈ 3 భాగాల్లో లేనటువంటి భారతదేశానికి హిందుత్వానికి పనికిరాదు. మన దేశంలో మన హిందువులకి మాత్రమే ఇన్ని భేదాలు ఎందుకు ఉంటాయంటారు? అంటే సాంప్రదాయాలు, మాది ఈ సాంప్రదాయం, మాది ఇంకొక సాంప్రదాయం అని ఎందుకు ఇట్లా ఘర్షణ పడుతూ ఉంటారు మన హిందువులు మాత్రం? అసలు ప్రపంచం మొత్తం అట్లనే కొట్టుకుంటారు, మనుషులే కొట్టుకుంటారు. ఇప్పుడు ఒక సాంప్రదాయంలో కూడా కొట్టుకుంటారు, ఒక ఇంట్లో కొట్టుకుంటారు. అంటే బయటోడు మీద సహజంగా మానవ లక్షణమే అవకాశం దొరికినప్పుడల్లా విడిపోయి కొట్టుకోవడం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు చూసినా, ఇప్పుడు కాదండి, ఇప్పుడు విదేశాలలో చూసినా అంతే. ఇప్పుడు ముస్లింలు కొట్టుకుంటున్నారు, ఇప్పుడు ఇరాను, ఇరాక్ ఇట్లాంటి దేశాలు కొట్టుకుంటున్నాయి. ఎందుకు కొట్టుకుంటే సున్నీలు షియాలు. సున్నీలు అంటే షియాలకు పడదు, షియాలు అంటే సున్నీలకు. వాళ్ళు డిఫరెంట్ వర్గం. వాళ్ళంటే అహ్మదీలకు పడదు. పాకిస్తాన్ ముస్లింలను అయితే కుక్కలతో సమానంగా చూస్తారు సౌదీ అరేబియా ముస్లిమ్స్. ఎందుకంటే వాళ్ళ అరబ్ ముస్లిమ్స్, వీళ్ళు పాకిస్తాన్ ముస్లిమ్స్. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు పడదు. అంటే ఇక్కడ ప్రపంచం మొత్తం బ్లాక్స్ కి వైట్స్ కి అస్సలు పడదు. క్రిస్టియానిటీలో కూడా రోమన్ క్యాథలిక్లు ఉంటారు, ప్రొటెస్టెంట్స్ ఉంటారు, ఆర్థోడాక్స్ ఉంటారు. యూరప్ అనేది మధ్యయుగము, చీకటి యుగం అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఎందుకంటే రోమన్ క్యాథలిక్లు మిగతా వాళ్ళందరినీ చంపేసేవారు. అప్పుడు ఈ ప్రొటెస్టెంట్లు తయారయ్యి రోమన్ క్యాథలిక్ల మీద దాడి చేసేవారు. ఊర్లు కత్తులు పట్టుకొని యుద్ధం చేసుకుని చంపేసుకునేటటువంటి. ఇప్పటికీ మీరు అమెరికాలో బ్లాక్స్ కి వైట్స్ కి మీరు ఏదైనా ఇంగ్లీష్ సినిమా చూస్తే ఓ హీరో బ్లాక్ ఉంటాడు, ఓ హీరో వైట్ ఉంటాడు, లేకపోతే హీరోయిన్ బ్లాక్ ఉంటే ఇంకో హీరోయిన్ వైట్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూసినా కూడా ఒక వైట్ ఒక బ్లాక్ను పెట్టి చేస్తారు. ఎందుకంటే అంతరం అనేది ఉంటుంది, ప్రతి సమాజంలో ఉంటుంది. కొంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కొంత దూరదృష్టి ఉన్నటువంటి వాళ్ళు ఆ అంతరాలను దాటి ముందుకెళ్ళి ఆలోచిస్తారు. ఆ అంతరాలను దాటి నేను ఈ సాంప్రదాయం అని, నేను ఈ కులం అని, నేను ఈ వర్గం అని ఆలోచించేటటువంటి వాళ్ళు అజ్ఞానులు. ఆ అజ్ఞానాన్ని వదులుకోవాలనే మా ప్రయత్నం. ప్రతి సమాజంలో ఉండేటటువంటి ఇది ప్రమాదమే. భగవద్గీత అనేది ఇతర దేశంలో చాలా రెస్పెక్ట్ ఉంది. భగవద్గీతకి డైలీ పూజ చేసుకొని వాళ్ళు, మనం ఏదో ఛానల్లో కూడా చూసాం మొన్న ఈ మధ్య. చాలా జరుగుతుంది భగవద్గీత ప్రచారం అనేది. ఇప్పుడు జర్మనీలో పిల్లలకి స్కూల్స్ లో ఒక క్లాస్ భగవద్గీత కంపల్సరీ చెప్తారు. చైనీస్ భాషలో కూడా రామాయణం, మహాభారతం స్కూల్లో పిల్లలకు చెప్తున్నారు చైనీస్ లో. రష్యాలో అయితే చాలా దాదాపు ఒక 20-25% మెంబర్స్ కి భగవద్గీత పారాయణం చేయడం కానీ చదవడం కానీ వచ్చు. ఎందుకు సార్? వాళ్ళు మన భారతీయులు కాదు కదా. ఇస్కాన్ అనేది అక్కడ వ్యాప్తి చెందింది కదా రష్యాలో. సో రష్యన్స్ కి ఎక్కువ కనెక్టివిటీ అనమాట భగవద్గీత. ఇస్కాన్ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే భగవద్గీత అంటే కృష్ణుడు చెప్పింది, అర్జునుడు విన్నది వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. అందుకే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, పిల్లలకి నేర్పిస్తున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు. మన పిల్లలకి మన భారతదేశంలో ఉన్న స్కూల్స్లో భగవద్గీత అనేది ఒక క్లాస్ చెప్పట్లేదు. అదే కదా మన దరిద్రం ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ముస్లింలు పెట్టారు. ఏది ఈ సెక్యులరిజంలో భాగంగా
ఓటు బ్యాంకు రాజకీయాలు, ముస్లింలను మచ్చిక చేసుకోవడం అనేటటువంటిది అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి విధానం. ఆ విధానంలో భాగంగా విద్యాశాఖ మంత్రిని ముస్లింలు పెట్టాడు. అసలు మనకు చిన్నప్పుడు 80s పుస్తకాలు, 70s మన తండ్రులు తాతలు చదువుకున్నటువంటి పుస్తకాల్లో చక్కగా రామాయణం ఉండేది, మహాభారతం ఉండేది, సుభాషితాలు ఉండేవి, చక్కటి పద్యాలు ఉండేవి. మనం కూడా చిన్నప్పుడు శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి పద్యాలు తెలుగు వాచకంలో చదువుకున్నాం. ఇప్పుడు సగం మటుకు తీసేశారు. సో అట్లాంటివి చాలా ఉండేవి. అప్పుడు అంత స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఈ స్థాయి దాకా తీసుకురావడానికి బీజం అక్కడే పడింది. నిజానికి ప్రతి స్కూల్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లాగా భగవద్గీత చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ సెక్యులర్ గవర్నమెంటు, సెక్యులర్ ప్రభుత్వాలు, సెక్యులర్ అధికారులు, అది మన దౌర్భాగ్యం, వాళ్ళతో పోరాడి మనం పెట్టించేటటువంటి స్థితికి తీసుకెళ్లాలని కోరుకుందాం. అసలు మన పిల్లలకి భగవద్గీతకి భాగవతానికి మధ్య తేడానే తెలియట్లేదు కదా సార్. తెలియట్లేదు అంటే తల్లిదండ్రులు చెప్పట్లేదు అన్న. అంతమించి పిల్లలకు తెలియట్లేదంటే తల్లిదండ్రులు చెప్పట్లేదు. పెద్ద అయినాక కూడా తెలియట్లేదంటే తెలుసుకునేటటువంటి ఉత్సాహం నీకు లేదని అనుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చేస్తేనే నీ జీవితానికి అర్థం పరమార్థం అని వాడికి చెప్పగలరు. మన స్కూల్లో కూడా భగవద్గీత పెట్టి కంపల్సరీ పెట్టించాలి. దాని గురించి ప్రతి హిందువు పోరాటం చేయాలి. మేము చాలా సందర్భాల్లో అనుకున్నాం, చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాం స్పీచ్లలో. ప్రతి స్కూల్లో భగవద్గీత అనేది మ్యాండేటరీ సబ్జెక్ట్ చేయాలి. పర్సనాలిటీ డెవలప్ అందులో ఉన్నంత జ్ఞానం దాదాపు వేరే ఏ సబ్జెక్టులో లేదు. చాలా అద్భుతమైన జ్ఞానం ఉంటుంది. చాలామంది చెప్తుంటారు వేదాల సారం, పురాణాల సారం అన్నీ భగవద్గీతలోనే ఉంటాయి. ఎట్లా ఉంటాయి అని మీరు చదివితే, దాని గురించి ఆలోచిస్తే, దాని మీద రీసెర్చ్ చేస్తే ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. ఒక్కసారి భగవద్గీత అర్థమైనోడు ఇంకొకసారి ఆ మాట అన్నాడు, దాన్ని వదిలిపెట్టాడు. భగవద్గీత పిల్లలకి నేర్పిస్తే పిల్లలు చాలా తొందరగా సంస్కృతం చదివితే బ్రెయిన్ యాక్టివేషన్ అనేది చాలా స్పీడ్ అవుతుంది. ఇది రీసెర్చ్ చేసినటువంటి సబ్జెక్ట్. పిల్లలు కూడా ఒక మంచి వేలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విధానం అనేది మారుతుంది. సంస్కృత శ్లోకాలు, సంస్కృత ఛందస్సు, సంస్కృత శబ్దాలు కనుక ఉచ్చారణ చేస్తూ ఉంటే బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ కానీ అవి యాక్టివేట్ అయితే చాలా షార్ప్గా పనిచేస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ శివశక్తి ఆర్గనైజేషన్ ద్వారా హిందూ మతం గురించి ఇంత ప్రచారం చేస్తూ అనేక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్న మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.